అయితే ఈరోజు మనకు యువత ఈరోజు పాడి పరిశ్రమ మీద ఎక్కువ ఆధారపడడానికి, మక్కువ చూపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కనుక ఈరోజు యువకులకు చదువుకున్నటువంటి చదువులకు సరైనటువంటి ఉద్యోగాలు లభించక వాళ్ళకి ఏం పని చేయాలనో తెలియక ఈరోజు డైరీ ఫామ్ ప్రతి ఒక్కరూ డైరీ ఫామ్ అనేటటువంటి పదం మీద ఈరోజు చాలామంది యువకులు ఒక గొర్రెల ఫామ్ కావచ్చు, అదేవిధంగా ఆవులతోటి కావచ్చు, గేదెలతోటి కావచ్చు, మేకలతోటి కావచ్చు, ఈ విధంగా వాళ్ళు డైరీ ఫామ్లు నిర్వహించుకుంటా వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి వసతులను వినియోగించుకొని మరి వాళ్ళు చిన్న చిన్న పనులు బయట చేసుకుంటా కూడా వీటిని ఈ యొక్క నిర్వహించుకోవాలని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందువలన ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు డైరీ ఫామ్ నిర్వహించుకునేటటువంటి రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక కుట్టి రేటు 15 రూపాయలు పెరిగింది, పత్తి కల్లి రేటు 40 నుంచి 45 రూపాయలు అయింది. ఈరోజు దానాల రేట్లు విపరీతంగా పెరిగినాయి. వాటితో పాటు మనము ఉన్నటువంటి నీటి వసతితోటి పశుగ్రాసం ఏర్పరచుకుంటే ఈరోజు ఆ పశుగ్రాసానికి ఈరోజు పెరగడానికి యూరియా లేకపోవడం వలన రైతులకు పశుగ్రాసం కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి. మరి బయట కొనుక్కొని ఎంత పెట్టినా కూడా వాటికి ఈరోజు మనం సరిపోని మేత ఇవ్వలేని పరిస్థితి. దయచేసి నేను ఈరోజు వట్టి కుట్టి కూడా 15 రూపాయలు. దయచేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఈ యొక్క చేసేటటువంటి యువకులు ఆధారపడుతున్నటువంటి ఈ డైరీ ఫామర్ల లోపల పాల రేటు, ఆవు పాల రేటు 60 నుంచి 70 రూపాయలు కల్పించాలని, అదేవిధంగా గేదె పాలు 80 నుంచి 90 రూపాయలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు లక్షలు పెట్టి 1,50,000 పైన పెట్టి గేదెలు తెస్తున్నారు, 1,00,000 రూపాయలు పెట్టి ఆవులు తెస్తున్నారు. 1,00,000 రూపాయలు పెట్టి ఆవులు తెస్తే ఈరోజు ఆ రైతుకు ఆ యొక్క ఆవు పాలకు మినిమం లేదన్నా 40 రూపాయలు కల్పిస్తుంది. అంటే ఈరోజు ఒక వాటర్ బాటిల్కి ఉన్నటువంటి రేటు ఆవు పాలకు కల్పిస్తే ఆ రైతు ఎక్కడ తను ఎలా బతకగలడు? ఎందుకంటే యువకులు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి పొలాలల్లా, సొంత పొలాలల్లా ఈరోజు వ్యవసాయం చేస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక నష్టం వస్తుందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క డైరీ ఫామ్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి యువకులకు కలుగుతుంది. డైరీ ఫామ్ మీద ఆధారపడి బతుకుదామని వాళ్ళు లక్షలు పెట్టి ఆవులు తెచ్చుకొని ఈరోజు డైరీ ఫామ్ నిర్వహిస్తే ఆ యొక్క ఆవులకు 40 రూపాయలు ఈరోజు రేటు పడితే ఆ రైతు ఈరోజు చితికిల పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక గేదెను 1,50,000 పెట్టి తెచ్చేసి డైరీ ఫామ్ నిర్వహించుకుందామంటే మరి సిటీలో అయితేనేమో 15 నుంచి 20 రూపాయలు పుట్టి, అదేవిధంగా పత్తికల్లు వచ్చేసి 45 రూపాయలు. ఈ విధంగా ఈ దానాల రేట్లు, కుట్టి రేట్లు విపరీతంగా పెరగడం ఈరోజు ఈ యొక్క గేదెల ఫాము కావచ్చు, ఆవులతోటి కానీ నిర్వహించుకునేటటువంటి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ యొక్క డైరీ ఫాములను కాపాడాలని, ఎందుకంటే ఈరోజు దేశం లోపల ఉన్నటువంటి మన యొక్క ఈ గోమాతను పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈరోజు నినాదాలు ఇస్తుర్రు. మరి గోమాతను పూజించాలని చెప్తున్నారు తప్ప ఆ గోమాత ఇచ్చేటటువంటి పాలను మాత్రం ఈరోజు కనీసం ఒక వాటర్ బాటిల్కి ఉన్నటువంటి రేటు కల్పించకపోతే ఆ రైతు ఎక్కడ బతుకుతాడు? ఆ రైతు ఎక్కడ నష్టపోతాడు? అంటే మనము ఈరోజు ప్రైవేట్ డైరీలకు ఒక హుకుం జారీ చేయాలి. వాళ్ళు ఈరోజు అవే పాలను తీసుకెళ్ళి వాళ్ళు నెయ్యి తీసుకొని అదేవిధంగా పెరుగు తయారు చేసుకొని బయట అమ్ముకుంటున్నారు. మరి మనకేమో అదే పాలను, మన క్రీమ్ తీసినటువంటి పాలను వాళ్ళు ఈరోజు మరి అదేవిధంగా 60 రూపాయలు అమ్ముకుంటున్నారు. అదే రైతుల దగ్గర స్వచ్ఛమైన పాలను 40 రూపాయలు కట్టిస్తున్నారు. దానివల్ల రైతులు తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు అంటే ఒక ఆవు కానీ, ఒక గేదె కానీ ఈరోజు ఒక 3 లీటర్ల పాలు ఇవ్వాలంటే దానికి ఎగ్జాక్ట్లీ ఒక 3 కిలోల దాన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒక 3 కిలోల దాన ఇవ్వాలంటే వాటికి లేదన్నా ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఒక ఆవు కానీ, ఒక గేదె కానీ 30 నుంచి 40 కేజీల మనం కుట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఎప్పుడైతే ఆ 30 కిలోల కుట్టి మనం ఇవ్వాలంటే ఆ కుట్టి రేటు ఈరోజు విపరీతంగా పెరిగి ఆ కుట్టి రేటు కూడా ఈరోజు 15 రూపాయల పైన ఉండడం జరిగింది.
దీనివల్ల రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటుండు. ఎందుకంటే ప్రభుత్వాలు మారి మీరు ఉచిత పథకాలు కాదు, రైతులు చేసుకునేటటువంటి ఏ పనైనా సరే ఆ పనికి రైతులు పండించేటటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించండి, రైతులు చేసేటటువంటి పనులకు మీరు సహాయ సహకారాలు అందించండి. అంతే తప్ప ఈరోజు రైతులకు ఈరోజు బొక్క ముందలేసి మీరు అన్మాతం వాళ్ళని ఈరోజు నెత్తి మీద కాలు పెట్టి తొక్కేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దయచేసి ఈ నిర్ణయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు రైతుల గురించి సమీక్ష సమావేశాలు నిర్వహించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క ప్రజానాయకుడు, ఒక ప్రజాప్రతినిధి మరి ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రైతుల సమస్యలు క్షుణ్ణంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేకపోయింది. అంటే ఈరోజు మనం ఎక్కడ పోతున్నాం? ఈరోజు ఒకటే ఉంది, మాకు డ్రైనేజ్ లేదు, మాకు ఇంటి ముందర రోడ్డు లేవు, మాకు ఇంటి ముందర లైట్లు లేవు. అంటే ఇది అభివృద్ధి పేరు మీద వాళ్ళు ఈరోజు అంటే అంత దౌర్జన్యంగా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదే రైతుల సమస్యలకు మరి రైతులకు ఈరోజు నీళ్లు లేవు, రైతులకు సరైనటువంటి కరెంటు వసతులు లేవు. రేరన్న పాడి రైతు ఈరోజు పాడి పరిశ్రమను నిర్వహించుకుంటే ఈరోజు ఆ రైతుకు ఈరోజు కరెంటు బిల్లు ఉచితంగా లేదు. కరెంటు బిల్లు ఒక 2 మోటార్లు నడిపించుకుంటే 2000 నుంచి 3000 వచ్చేటటువంటి పరిస్థితి, కనీసం పశువులను గడుకునేటటువంటి మోటార్ తోటి. అంటే మనం ఈరోజు ఎక్కడ పోతున్నాము, సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాము? అంటే దీనివల్ల ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, రైతుల గురించి క్షుణ్ణంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని నా యొక్క మనవి.